వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను కళ్యాణి తైవాల. ముందుగా డీటెయిల్స్ చూద్దాం. విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఖాదీ సంత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫోటో ఎగ్జిబిషన్ స్టాల్స్ ను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం ఖాదీ రాట్నం చరఖాను కొద్దిసేపు తిప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాదీ రాట్నంతో భారత్కు గాంధీజీ స్వాతంత్ర్యం తీసుకొచ్చారని తెలిపారు. ఖాదీ సంత త్వరలో మార్కెటింగ్ గ్లోబల్ సంతగా మారిపోతుందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్. ఖాదీ అంటే ఇమ్మీడియట్గా గుర్తొస్తుంది. దానికి కారణం స్వదేశ ఉద్యమం. ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది, తిరుగుబాటు సాధనమైంది. కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం. ఆ మహనీయుడు మనకు నేర్పించింది సత్యం, అహింస, స్వదేశీ, గ్రామ స్వరాజ్యం. లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు, కానీ జై కిసాన్ జై జవాన్ ఒక నినాదం. దేశాన్ని రక్షించుకోవాలి, తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మనం సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి. భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు. సంత అనగానే మనకు అందరికీ జ్ఞాపకం పాత రోజులు. ఊర్లో తయారయ్యే వస్తువులు, అవసరమైన వస్తువులన్నీ సంతకు తీసుకొస్తాం. వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం. అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ. ఈరోజు నాకు ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారు. హైదరాబాద్ లంగర్ హౌస్లోని బాపు ఘాట్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. బాపూజీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాపు స్మారక భవనాన్ని సందర్శించి సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి దసరా ఉత్సవాలు జరుపుకున్నారు. అంతకుముందు గ్రామంలో ర్యాలీగా వెళ్లిన సీఎం రేవంత్ కు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్థానికంగా ఉన్న గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జిల్లా ఎస్పీ గ్వైకేడ్ వైభవ్ రఘునాథ్, అడిషనల్ కలెక్టర్ అమరేందర్ కొండారెడ్డిపల్లిలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. శుక్రవారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించినట్లు తెలుస్తోంది.
ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో దసరా సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయుధ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కేటీఆర్ దుర్గామాతకు పూజలు నిర్వహించి ఆయుధ పూజలో పాల్గొన్నారు. అనంతరం తమ వాహనాలకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామని తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తామని ప్రకటన ఇవ్వాలని కోరారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో విజయదశమి సందర్భంగా శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కాన్వాయ్లోని వాహనాలకు వాహన పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సతీ సమేతంగా జమ్మి చెట్టుకు సమీ పూజ చేసి ఆయుధాలకు పూజ నిర్వహించారు. విజయదశమి పర్వదినాన అందరికీ మంచి విజయాలు కలగాలని మంత్రి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం దేశంలోనే చరిత్రలో నిలిచిపోయే విధంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది. ఎక్కడ మాకు బేసిజం లేదు. నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి. ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయం, బరాబర్గా దీన్ని మద్దతు ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి కూడా అటువంటి ప్రకటన రావాలి. శ్రీనివాస్ గౌడ్ ఒకటి మాట్లాడతాడు, జగదీశ్వర్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడతారు, జస్టిస్ ఈశ్వరయ్య ఒకటి మాట్లాడతారు. జ్ఞానాలు లేవా మీకు? కనీసం అవగాహన లేదా? ఇలా బలహీన వర్గాల సమితి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంతకంటే బెస్ట్ మెథడ్ చెప్పండి. వీలైతే 55,000 పదవులు ఇలా బలహీన వర్గాలకు రాజకీయంగా ఒక స్థానం అవకాశం వస్తుంటే నోటికాడ ముద్దం చెడగొట్టే విధంగా మీరే మాట్లాడితే మీరు వివేకం ఉందా, వివేకం లేదా, జ్ఞానం ఉన్నదా, జ్ఞానం లేక మాట్లాడుతున్నారు. అర్థం ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ప్రక్రియ. నేను పిటిషనర్ కూడా కొడతాను. దసరా సందర్భంగా శుభాకాంక్షలు సోదరా. ఇది ఒక ఎవరికి వ్యతిరేకంగా చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, ఈడబ్ల్యూఎస్కి ఎవరికి వ్యతిరేకం కాదు. కుల సర్వే ప్రకారంగా జరిగినటువంటి దాని ప్రకారంగా బలహీన వర్గాలకు రాజకీయంగా స్థానిక సంస్థల్లో ఇచ్చేటువంటి అవకాశం ఈ ప్రభుత్వము. దీనికి కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరగద్దని కోరుతా ఉన్నా. పిటిషనర్ ఉపసంహరించుకోమని విజ్ఞప్తి. ప్రాంతంగా మారిపోతుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. బెంగళూరులోని కంపెనీలు ఉత్తర దిశగా విస్తరించడంతో అనంతపురం భవిష్యత్తులో పెట్టుబడులకు ప్రధాన హబ్గా మారున్నట్లు పేర్కొన్నారు. జిల్లా భౌగోళిక దృష్ట్యా వనరుల పరంగా పరిశ్రమల స్థాపనకు అనువైన అవకాశం ఉందని చెప్పారు. త్వరలోని అనంతపురంలో ఏరోస్పేస్ డిఫెన్స్ ఎకోసిస్టమ్ ఏర్పాటుకు కార్యాచరణ ప్రారంభించినట్లు వెల్లడించిన లోకేష్ ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఇవాళ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని స్థానికులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్యలో గోపాల్పూర్, పారదీప్ పోర్టులకు సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి నిన్న రాత్రి 10 గంటల 10 నిమిషాలకు నగరంలోని ఐఏజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డిని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు.
రామరెడ్డి దామోదర్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పాతలింగాల గ్రామంలో 1952 సెప్టెంబర్ 14న జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదర్ రెడ్డి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 1989లో జరిగిన ఎన్నికల్లోనూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించారు. రెండు 2004-2009 అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి పాలేరు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఇవాళ మధ్యాహ్నం సూర్యాపేట రెడ్ హౌస్లో అభిమానుల సందర్శనార్థం మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహాన్ని ఉంచనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం రోజున దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు బంధువులు వెల్లడించారు. గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్కు వెళ్లి గాంధీజీ స్మారకం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ చేసిన కృషిని కొనియాడుతూ ట్వీట్ చేశారు. గాంధీజీ జీవితాన్ని, ఆయన ఆదర్శాలను ప్రశంసిస్తూ మన ప్రియమైన బాపు అసాధారణ జీవితం, ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయి. ధైర్యం, నిరాబంధతతో మార్పును సాధించుకోవచ్చని నిరూపించారు. ప్రజలకు సేవ చేయడం, ఇతరులపై కరుణ చూపడం మన సాధికారతకు శక్తివంతమైన సాధనని తెలిపారు. వికసిత భారత్ను నిర్మించేందుకు మేము కూడా ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని ప్రధాని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువులోకి ఒక్కసారిగా ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. ఖండ్వాలో దుర్గమ్మ విగ్రహం నిమజ్జనం చేసి తిరిగి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పింది. కన్ను మూసి తెరిచేలోపే చెరువులోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 10 మంది నీటిలో మునిగిపోయారు. నీళ్లలో ఊపిరాడగా 10 మంది మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు చెరువులో నుంచి ట్రాక్టర్ను బయటకు తీశారు. 10 మంది మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. దిగుమతులపైనే ఆధారపడడం తప్పనిసరి కాకుండాదంటూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అధినేత మోహన్ భాగవత్ హెచ్చరించారు. స్వదేశీ ఉత్పత్తులను అందిపుచ్చుకోవడం, స్వలంబన సాధించడం మన ముందున్న మార్గాలను సూచించారు. ఈ విజయదశమి నాటితో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాగ్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికా తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త టారిఫ్ల విధానం తీసుకువచ్చింది. కానీ దానివల్ల అందరిపైన ప్రభావం పడింది. ఈ ప్రపంచంలో ప్రతి దేశము ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంది. ఒంటరిగా ఏవి మనుగడ సాగించలేవు. అయితే ఒకరిపై ఆధారపడడం తప్పనిసరి కాకూడదు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. స్వలంబనపై దృష్టి పెట్టాలి. ఇతర దేశాలతో మనం నెరిపే సంబంధాలు మన ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి. అంతేకాని ఒత్తిడితో కాదు అని భాగవత్ పేర్కొన్నారు. आर्थिक जगत के हमारे उद्योगी बंधु, विशेषकर तरुण उद्योजक, इनमें एक मादा भी दिखता है, उत्साह भी दिखता है, इच्छा आकांक्षा भी दिखती है. परंतु ये जो प्रचलित अर्थ प्रणाली है सारी दुनिया में वही है, तो सारी दुनिया के अनुभव में उसके कुछ दोष भी आ रहे हैं. विकास के इस प्रकार के पद्धति से अमीरी और गरीबी का अंतर बढ़ता है. आर्थिक सामर्थ्य कुछ चंद हाथों में एकत्रित होता है. शोषण करने के लिए एक नया सुरक्षित तंत्र इसमें से खड़ा हो सकता है, चिंता नहीं की तो. पर्यावरण के हानि की समस्या खड़ी हो जाती है और मनुष्यों के आपसी व्यवहार में कई प्रकार की व्यापारिक दृष्टि और अमानवीयता की बातें प्रवेश कर जाती है. इन दोषों की बाधा हमें नहीं होनी चाहिए, इसलिए भी कि अभी हाल में
अमेरिका ने जो नई टैरिफ नीति अपनाई उनके अपने हित के लिए अपनाई होगी, लेकिन उसकी मार तो सभी पर पड़ रही है। इसलिए ये सारा परिदृश्य अथवा ये सारी प्रचलित पद्धति उस पर हम निर्भर हो जाए ऐसी नहीं है। विश्व का जीवन परस्पर निर्भरता से ही चलता है। రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ కు గట్టి హెచ్చరికలు చేశారు. సర్క్రీక్ ప్రాంతంలో దయాది సైనిక కార్యకలాపాలను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా వక్రబుద్ధి చూపిస్తే దాని ఫలితం తీవ్రంగా ఉంటుందన్నారు. చరిత్ర భౌగోళిక పరిస్థితులు మారవచ్చని హెచ్చరించారు. సర్క్రీక్ గుజరాత్ తీరం వెంబడి ఉన్న సున్నితమైన వ్యూహాత్మక ప్రాంతం. అది రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం. దాని విషయంలో సుదీర్ఘ కాలంగా ఉన్న వివాదాన్ని పాకిస్తాన్ కావాలని రెచ్చగొడుతుందని అన్నారు. చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇటీవల ఆ ప్రాంతం సమీపంలో పాక్ తన సైనికపరమైన మౌలిక సదుపాయాలను విస్తరించిన తీరు దాని ఉద్దేశాలను వెల్లడి చేస్తుందని అన్నారు. ఆ సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యం BSS అత్యంత అప్రమత్తతో పహారా కాస్తుందని మంత్రి అన్నారు. सरक्रीक इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है। भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है, मगर पाकिस्तान की नीयत में खोट है, उसकी नीयत साफ नहीं है। जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है। साथियों, भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं। अगर सरक्रीक इलाके में पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों। और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया। आज 2000 టాలీవుడ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ గాంధీ జయంతి రోజున చేసిన వివాదాస్పద ట్వీట్లతో సినీ వర్గాల్లో కలకలం రేపారు. మహాత్ముడిగా పిలవకుండానే ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మునిగిపోయిందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. ప్రజలు కేసీఆర్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ట్వీట్లలో జరిగేవన్నీ చూస్తూ భరించే ఓపిక లేదన్నారు. అంతేకాకుండా ద్వేషం లేకుండా జీవించాలి, మనం కేవలం మనుషులమే అంటూ మరో ట్వీట్ పెట్టడంతో చర్చలు మరింత వేగంగా కొనసాగాయి. ఈ వ్యాఖ్యలపై సినీ సామాజిక వర్గాల్లో విమర్శలు, పరస్పర చర్చలు వచ్చి కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశ ప్రజాస్వామ్య పునాదులపై వ్యవస్థీకృతంగా దాడి జరుగుతుందని, ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇదేనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొలంబియాలోని ఎన్విగాడలో ఉన్న EAI యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ఒక ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం యొక్క అసలైన బలం దాని భిన్నత్వంలోనే ఉందని రాహుల్ గాంధీ అన్నారు. ఎన్నో మతాలు, భాషలు, సాంప్రదాయాలు ఉన్న మన దేశంలో అన్ని వర్గాల వారిని వినిపించే సత్తా కేవలం ప్రజాస్వామ్య వ్యవస్థకు మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం అదే వ్యవస్థ ప్రమాదంలో పడిందని ఆరోపించారు. భారతదేశం అంటే ప్రజల మధ్య జరిగే ఒక సంభాషణ. విభిన్న సంప్రదాయాలు, ఆలోచనలు వికసించాలంటే ప్రజాస్వామ్య చట్టం అత్యవసరం అని ఆయన వివరించారు. So I'll start with the mix of geopolitics and engineering, because that's what is going on today. If you look at big empires, and you look at the British Empire, you look at the American Empire, and any other empire, what you find is that they arise in energy transitions. So when you have a transition in energy, the way we move, the power that controls that transition tends to become a superpower. The British controlled steam. విదేశాల్లో భారతదేశ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్కు కూడా రాహుల్పై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. విదేశాల్లో భారత్ పరువును రాహుల్ తీస్తున్నారు, దేశాన్ని అప్రతిష్టపాలు చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారని అంటూ కంగనా వ్యాఖ్యానించారు. देखिए, he is a disgrace.
ये जानते हैं सब कि वो देश को हर जगह बदनाम करने का, देश की निंदा करने के लिए, देश की आलोचना, मैं ये सरकार की नहीं कह रही, देश की निंदा। अगर वो कह रहे हैं कि लोग यहाँ पे झगड़ालू हैं, लोग यहाँ पे जो हैं वो ईमानदार नहीं हैं, जो भारत के लोग हैं वो उनको पता नहीं है अपने हमारे लिए क्या अच्छा, वो वोट जो देते हैं उनका दिमाग काम नहीं करता, तो इसलिए जो है किसी और को आके यहाँ पे डेमोक्रेसी बचानी चाहिए, ये सब। అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రారంభమైన టీమిండియా వెస్టిండీస్ మొదటి టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఇవాల్టి ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించి మ్యాచ్పై పటిష్టమైన పట్టు సాధించింది. భారత పేసర్ల దాటికి విండీస్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోగా అనంతరం కేఎల్ రాహుల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్లో 162 పరుగులకే ఆల్అౌట్ కాగా తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 121 పరుగులు చేసింది.